అందరికీ నమస్కారం. ఎంఏ జ్యోతిషం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 వాస్తుశాస్త్రం అనే విషయంలో ఇప్పుడు చాప్టర్ 1 క్షేత్ర పరిజ్ఞానం. ఈ క్షేత్ర పరిజ్ఞానం అంశంలో ఉచ్చ నీచుల గురించి తెలుసుకుందాం. వాస్తులో ముఖ్యంగా ఉచ్చ నీచులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అందున ఆధునిక కాలంలో ఎత్తు పల్లాలు చాలా ఎక్కువగా చూస్తున్నారు, అధిక ప్రాధాన్యం కూడా ఇస్తున్నారు. ఈ ఉచ్చ నీచులు ఏ విధంగా చెప్పబడ్డాయి, ఉచ్చ నీచులను అనుసరించి కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయంలో వివిధ శాస్త్రజ్ఞుల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఇక్కడ వివిధ శాస్త్రజ్ఞులు ప్రతి విషయాన్ని శ్లోక రూపంలో ఇచ్చి తర్వాత దాని యొక్క అర్థరూపం ఇవ్వడం జరిగింది. నేను కేవలం అర్థాన్ని మాత్రమే చెప్పదలుచుకున్నాను, శ్లోకాన్ని చెప్పడం లేదు. తూర్పు ఎత్తుగా ఉంటే పుత్రహాని, ఆగ్నేయం ఎత్తుగా ఉంటే ధనలాభం, దక్షిణం ఎత్తున్న మంచి ఆరోగ్యం, నైరుతి ఎత్తునచ్చో స్త్రీ సౌఖ్యం, పరమడ ఎత్తుగా ఉంటే ధనలాభం ధనహాని, ఉత్తరం ఎత్తుగానున్న రోగం, ఈశాన్యం ఎత్తున్న మహారోగం కలుగును అని మనకి చెప్పడం జరిగింది. వాస్తు విద్య స్థలం యొక్క తూర్పు దిశ పల్లంగానున్న వృద్ధినిస్తుంది, ఉత్తర దిశ పల్లంగానున్న ఐశ్వర్యం, పరమట దిశ పల్లంగానున్న ధనక్షయం, దక్షిణం పల్లంగానున్న మరణం కలుగుతాయని వాస్తు విద్య చెప్పడం జరిగింది.